హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కొబ్బరి బూరెలండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఇన్స్టెంట్ బూరెలండి. మనం దోసపిండి లేకపోయినా సరే అప్పటికప్పుడు బూరెలు తినాలనిపిస్తే ఇలా బూరెలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. దీన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారు. 1 కప్పు శనగపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. నేను మీకు మిక్సీ పట్టేసాక చూపిస్తాను. మనం ఉదయాన్నే హడావుడిగా ఉన్నప్పుడు ప్రసాదాలు కూడా చేసుకోవాలనుకున్నప్పుడు దోసపిండి లేకపోయినా ఇలా ఇన్స్టెంట్గా బూరెలు అయితే చేసుకోవచ్చండి. ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా బూరెల కోసం స్టఫింగ్ అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొబ్బరి బూరెలు చేస్తున్నాను కదా, కొబ్బరితో చేస్తున్నానండి స్టఫింగ్. ఇక్కడ నేను ఒక చెక్క కొబ్బరికాయ తీసుకున్నానండి. తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. నేను అదే మిక్సీ జార్లో కొబ్బరి వేసి కొబ్బరి తురుము అయితే రెడీ చేస్తున్నానండి. మీకైతే నేను కొబ్బరి తురుము రెడీ అయిపోయాక చూపిస్తాను. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయినా సరే, కొబ్బరికాయతో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా సరే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి కొబ్బరి తురుము కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి కొబ్బరి తురుము రెడీ అయిపోయిందండి. అలాగే లోపల స్టఫింగ్ కోసం కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టానండి. అందులోకి 1 కప్పు కొబ్బరి తురుము వేసాను. 1/2 కప్పు బెల్లం వేసానండి. అప్పుడే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 3/4 కప్పు వేసుకోవచ్చండి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. వేసి బాగా కలపాలండి. బెల్లం అనేది మనకి బాగా మెల్ట్ అయిపోవాలి. సిమ్లోనే పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది. అలాగే బెల్లం కూడా బాగా కరిగి కొబ్బరికి బాగా పడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెల్లం కరిగిపోయిందండి. ఇలా కరిగిపోయాక ఇందులో చివరిగా మనం ముందుగా తయారు చేసుకున్న పుట్నాల పప్పు పొడి అయితే వేసుకోవాలి. ఈ పౌడర్ తగినంత వేసుకోవాలండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. సరిపోతుందండి. మరి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. పుట్నాల పప్పు పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు వేయించానండి. ఇప్పుడు కొంచెం ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం తీసుకొని ఇలా బాల్లో చేసుకోవాలి. ఇలా బాల్ అయితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టండి. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకవేళ మీకు ఇంకా స్టిక్కీగా లేదు, బాల్ అవ్వలేదు అనిపిస్తే ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేసానండి. ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారాలి. లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం బ్యాటర్ కోసం పిండిని అయితే కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి మైదా పిండి తీసుకున్నానండి 1 కప్పు. తర్వాత అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసాను. చాలా తక్కువ పడుతుందండి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మనం దోసపిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగే కలుపుకోవాలండి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా కూడా ఉండకూడదండి. మీడియంగా ఉండాలి. కొద్దిగా చిక్కగానే ఉండాలండి. అలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ. తగినంత వాటర్ వేసుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. అప్పుడే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. బ్యాటర్ కూడా మనకి రెడీ అయిపోయిందండి. అలాగే కొబ్బరి మిశ్రమం కూడా కొద్దిగా చల్లారిపోయి ఉంటుంది. ఇలా చల్లారిపోయాక కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలండి. మనం బూరెలు ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా అయితే చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్లో అయితే చేయాలండి. ఇవి మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు. కొబ్బరి ఉండలు అంటారండి, చాలా బాగుంటుంది. అలాగే వీటితో మనం ఇంకా స్వీట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బూరెలు అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర దోసపిండి ఉంటే దోసపిండితో కూడా వేసుకోవచ్చండి. దోసపిండి మనకి అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అన్ని కొబ్బరి ఉండలు కూడా తయారు చేసేసానండి. ఇప్పుడైతే మనకి కొబ్బరి బూరెల కోసం అన్నీ సిద్ధమైపోయాయి.
పైన క్రిస్పీగా ఉంటుందండి, లోపల సాఫ్ట్గా స్వీట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం బూరెలు వేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టానండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ మరి ఓవర్ హీట్ అవ్వకూడదండి. అలానే హీట్ అవ్వకపోతే మనకి బూరెలు అనేవి బాగా ఫ్రై అవ్వవు. కరెక్ట్గా హీట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిండిని ఒకసారి కలిపానండి. తర్వాత అందులోకి మనం తయారు చేసుకున్న కొబ్బరి ఉండ వేసి పిండిని బాగా కోట్ చేయాలి. ఇక్కడ చూపించిన విధంగా కోట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. ఇలాగే అన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. కరెక్ట్గా హీట్ అయ్యాకనే వేసి ఫ్రై చేయాలి. ఇలాగే అన్ని బూరెలు కూడా వేసుకోవాలండి. ఆయిల్కి తగినన్ని అయితే వేసి ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వస్తుందండి, సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో పెడితే మనకి ఆయిల్ పీల్చేసుకుంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుందండి. అలాగే కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బూరెలు వేసాక వెంటనే కలపకూడదండి. ఒక నిమిషం పాటు వదిలేసాక కలుపుకోవాలి. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మనకి బూరెలు ఎక్కువగా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. అలాగే ఆయిల్లో మనం వేసినప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదండి, అవి తగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చి బబుల్స్ తగ్గిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టండి. ఇప్పుడు అయితే మనకి బూరెలు ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే మనం రెండో వాయి కూడా వేసుకుందామండి. ముందు చూపించిన విధంగానే కొబ్బరి ఉండల్ని పిండిలో వేసి పిండిని కోట్ చేసి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బబుల్స్ కూడా కొద్దిగా తగ్గిపోవాలండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలాగే అన్ని బూరెలు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. మనం ఇవి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. నేనైతే మీకు ఒకటి విడదీసి చూపిస్తానండి. లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా స్వీట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసాక పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.